క్యాలెండర్‌లో డేటు, సంవత్సరం మారిందేమో కానీ, మనం చేసే పనుల్లో ఏ మార్పు ఉండదు. నాకు ఈ బుల్లి ఆనపకాయ చూస్తుంటే హనుమంతుడి చేతిలో గద గుర్తొస్తుంది. రోడ్ పక్కన ఒక తాత చెట్టుకాయలంట పెట్టి అమ్ముతుంటే సరే అని తీసుకొచ్చాను. నాకు బారుగా ఉండే వాటికన్నా ఇలా రౌండ్‌గా ఉండే ఆనపకాయలే చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇంకా ఈ రోజు మా పిల్లల లంచ్ బాక్స్‌లోకి సింపుల్‌గా ఆనపకాయ కర్రీ చేసేస్తున్నాను. నేను కర్రీ తొందరగా అయిపోవాలని చెప్పి కుక్కర్‌లో వేసేస్తున్నాను. ఇంకా గట్టిగా ఒక వారం రోజులు స్కూల్‌కి పంపిస్తే ఇంకో వారం రోజులు మనకి రెస్ట్ దొరుకుతుంది. ఎందుకంటే సంక్రాంతి హాలిడేస్ వచ్చేస్తాయి కాబట్టి. ఇక మనకు తెలిసినోళ్ళు, ఫ్రెండ్స్, పక్కింటోళ్ళు, యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు మీ హస్బెండ్ పండక్కి వస్తారా అని చెప్పి. వెళ్ళి నెల కూడా అవ్వట్లేదు, అంత తొందరగా పంపించరు. ఎలా అక్క అంత సింపుల్ గా చెప్పేస్తున్నావు, అసలు ఎలా ఉంటున్నావు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. నన్ను నేను ఎప్పుడు బిజీగా ఉంచుకుంటాను, అందుకే ఇలాంటి వాటికి ఎక్కువ డైవర్ట్ అవ్వను. కుక్కర్ లో 2 విజిల్స్ రానిచ్చి దాంట్లో కొంచెం ధనియాల పొడి, కరివేపాకు పొడి వేసుకున్నాను. లాస్ట్ లో కొంచెం పాలు పోసాను. ఇంకా సిమ్ లో పెట్టేసి కర్రీలో నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అండ్ ఈ కర్రీకి బెస్ట్ కాంబినేషన్ అయితే రోటీస్ అని చెప్తాను, కానీ రైస్ తో పెట్టేశాను పిల్లలకి. అండ్ రైస్ లో కొంచెం నువ్వులు చల్లేస్తాను, నమిలేటప్పుడు బాగుంటుంది. సబ్స్క్రైబ్.